హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మరిన్ని వీడియోలకు నా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసాపై కీలక ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేశారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాలో 22,000 కోట్లు జమ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలో రైతు భరోసా పథకం కూడా ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరాకు 10,000 2 విడతల్లో జమ చేసేవారు. ఈ పథకాన్నే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు 15,000 ఇచ్చేందుకు రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాని ఏ రైతుకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 7,625,000 కోట్లు ఇచ్చిందని, రైతు రుణమాఫీ పథకం కింద 21,000 కోట్లను రైతుల అకౌంట్లో జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్నధాన్యానికి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం అనేక సందేహాలు కలిగిస్తుంది. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం గైడ్లైన్స్ ఇంకా రూపొందించకపోవడమే. ఎవరిని అర్హులుగా చేయాలో, ఎవరిని అనర్హులుగా చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది. అవతల ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఫైర్ అవుతుంది. ఆదివారం సెక్రటేరియట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబులు అధికారులతో సమావేశమై చర్చించారు. గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వమని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.